మరి దొంగలు కాస్త పడి రాజుగారి దగ్గర ఉండేటువంటి ధనాన్నంతా కూడా అపహరించి మరి ఆ విధంగా విశ్రాంతి తీసుకున్నటువంటి సాధువు చేత అతని యొక్క అల్లుడి గారి చేత పడవేసి ఆ దొంగలిద్దరు కూడా అక్కడి నుంచి మాయమైపోయారు. వారిని వెంబడిస్తూ వస్తున్నటువంటి రాజభటులిద్దరు కూడా మరి ఈ విధంగా ధనపు మూటలను చూసి ఈ ధనాన్నంతా కూడా సాధువు అతని యొక్క అల్లుడు గారే దొంగలించారని చెప్పి భావించి వారిద్దరిని కాస్త మహారాజు గారి ముందుకు తీసుకువెళ్ళగా మహారాజు గారు మరి ఈ విధంగా కోపోద్రిక్తుడై ఈ విధంగా చేయనటువంటి తప్పులను ఈ యొక్క సాధువుని అతని యొక్క అల్లుడిని విశేషంగా శిక్షించసాగారు. ఆ విధంగా చేయనటువంటి తప్పులకు వారిద్దరు కూడా శిక్షార్థులై విశేషమైనటువంటి శిక్షలను అనుభవిస్తూ ఉన్నారు. ఈ విధంగా కాలం గడుస్తూ వస్తోంది. మరి లీలావతి కళావతుల పరిస్థితి కూడా దుర్భరంగా కొనసాగుతోంది. మరి వారి దగ్గర ఉన్నటువంటి ధనద్రవ్యములన్నీ కూడా అయిపోయి మరి విశేషమైనటువంటి దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉంటారు. చివరికి భిక్షాటన చేయవలసినటువంటి స్థితి వారికి ఏర్పడుతోంది. ఇక వారిద్దరూ కూడా మరి ఒక్కొక్కరిలో భిక్షాటన చేస్తుండగా ఒకనాడు కళావతి ఒక్కొక్కరిలో భిక్షాటన చేయగా ఒక బ్రాహ్మణిలో సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము జరుగుతూ ఉండగా ఆ సత్యనారాయణ